స్కామ్ పేజ్ రచ్చ తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు కుంభకోణాలు అంటూ పెద్ద రచ్చ జరుగుతోంది. మొన్న బూడిద చాటున కోట్లలో స్కామ్ జరుగుతోందని ఆరోపణలు చేసిన బీఆర్ఎస్ నేతలు తాజాగా మంత్రి పొన్నం ప్రభాకర్ టార్గెట్ గా మరో అస్త్రాన్ని బయటకు తీశారు. ఆర్టీసీలో టికెట్ మెషినరీ స్కామ్ అంటూ క్రిషాంక్ బాంబ్ పేల్చారు. టికెట్ తెలంగాణ ఆర్టీసీ బస్సులో మహిళలకు ప్రయాణం ఉచితం. రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ స్వయంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణించి ప్రయాణికుల అభిమానానికి ఫిదా అయిపోయారు. అయితే జర్నీ ఉచితమైన టికెట్ కట్ చేయాల్సిందే కదా. రోజుకు ఎంతమంది ప్రయాణిస్తున్నారు, ఫ్రీ టికెట్ మినహాయించగా ఆర్టీసీకొచ్చిన రాబడి ఎంత, ఈ లెక్క తేలాలంటే టికెట్ మెషినరీతోనే సాధ్యం. అయితే ఈ టికెట్ మెషిన్ కాంట్రాక్ట్ వ్యవహారం మంత్రి పొన్నం ప్రభాకర్ కి కిరికిరిగా మారింది. ఆర్టీసీలో చలో మొబిలిటీ పేరిట 13,200 టికెట్ మిషన్ల కొనుగోలు వెనుక పెద్ద గోల్మాల్ జరిగిందంటున్నారు బీఆర్ఎస్ నేత క్రిషాంక్. ఆన్లైన్లో కాకుండా ఆఫ్లైన్లో టెండర్ నిర్వహించడమే అందుకు నిదర్శనం అంటున్నారు. ప్రయాణికులు కొనే ప్రతి టికెట్ మీద పెద్ద ఎత్తున కమిషన్స్ చేతులు మారుతున్నాయని ఆరోపించారు. అందులో మంత్రి పొన్నం వాటా ఎంతో చెప్పాలని డిమాండ్ చేశారాయన. టికెట్లో ఒక కమిషన్ ఈ కంపెనీకి వెళ్తుంది, మరి ఇందులో మంత్రి గారి కమిషన్ ఎంత, పొన్నం ప్రభాకర్ గారికి వస్తున్న కమిషన్ ఎంత? తెలంగాణ.gov.in లో మీకు ఎక్కడ కూడా ఇది కనిపిస్తలేదు. దీన్ని ఎందుకు ఆన్లైన్ పెట్టలేదు? దీనికోసం ఎందుకు అమెండ్మెంట్స్ చేసిర్రు? ఎందుకు ఇంత గోప్యంగా ఉంచిండ్రు? ఎవరికి లాభం చెందడానికి? కంపెనీకా లేకుంటే మంత్రి గారి కమిషన్ కోసమా? 2023 నాటి ఆన్లైన్ బిడ్డింగ్ నిలిపివేయడం, సవరణలు చేయడం వెనుకే అసలు మతలబంతా ఉంది అంటున్నారు క్రిషాంక్. నిజాలు నిగ్గు తేల్చేందుకు న్యాయ పోరాటం చేస్తామన్నారాయన. పొన్నం ప్రభాకర్ గారు వారి డిపార్ట్మెంటు ప్రభుత్వం బయట పెట్టే విధంగా గౌరవ కోర్టును కూడా మేము ఆశ్రయించి ఈ యొక్క కాంట్రాక్ట్ విషయమై డెఫినెట్గా అపీల్ చేయనున్నాం. ఎన్టీపీసీ నుంచి బూడిద రవాణాలో మంత్రి పొన్నం ప్రభాకర్ కోట్లలో స్కామ్ కి పాల్పడ్డారని ఇటీవల ఆరోపించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. అంత సీను లేదంటూ కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. ఇంతలోనే మరో కిరికిరి. టికెట్ మిషనరీ స్కామ్ పై డాక్యుమెంట్స్ చూపిస్తూ మరీ సవాల్ విసిరారు క్రిషాంక్. మొన్న బూడిద, ఇవాళ బస్సు. మంత్రి పొన్నం ప్రభాకర్ టార్గెట్ గా సీరియల్ స్కామ్స్. మరి నిజాలేంటి? సవాల్కు జవాబేంటో వేచి చూడాల్సిందే.